పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా రావయ్యా యేసు స్వామి, నీకోసమే వేచియున్నాము, త్వరగా రావయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము రేపటి దినము నుండి గొప్ప పవిత్ర వారంలో ప్రవేశిస్తూ ఉన్నాం. అనేక మంది ప్రభువా 40 రోజులు ప్రార్థన నడుస్తుంది, మా ఇంటిలో ఇంకా అద్భుతాలు లేదని ఏడుస్తున్న ప్రజల కోసం అంకితం చేసుకుంటూ 40 రోజులు ప్రార్థన ఫలించే వారముగా మారాలని రావయ్యా యేసు స్వామి అని పాడబోతున్నాం. సో మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ మిరకల్స్. 40 days prayer is going on. Let us pray along with them. Invite God. That's the meaning of the song today. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసిన వారు గొల్లపల్లి తన్మయి జన్మదినోత్సవ సందర్భంగా బంగారు భవిష్యత్తు, మంచి ఆరోగ్యం, తలంచిన తలం నెరవేరినట్లుగా, మేరీ భావన, చంద్రశేఖర్ మంచి ఉద్యోగం, తంబి స్నేహిత్ బంగారు భవిష్యత్తు కొరకు దైవ జ్ఞానం, సంభాషణ వరములు ప్రభు దయచేసినట్లుగా, ఫాదర్ సెల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు గొల్లపల్లి ఆనందరావు, సుధారాణి. అలాగే పి మార్క్ శౌర్యులు కుటుంబంలో దేవుడు చేసిన మేరలకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, ప్రణయ్ కుమార్కి త్వరలో వివాహం జరిగినట్లుగా, మంచి జీవిత భాగస్వామి కొరకు, ఫాతిమా చార్ల్స్కి మంచి ఉద్యోగం దొరికినట్లుగా, H1B వీసా మంచి జీవిత భాగస్వామి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే అనిషా జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు BSc నర్సింగ్ 3rd year చదువుచుండగా మంచి జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, ఆల్విన్ 10th class చదువుచుండగా మంచి చదువుల కొరకు, జ్యోతి రాంబాబు చేస్తున్న ఉద్యోగాలలో ప్రభు దీవించినట్లుగా, ప్రత్యేకతలు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అనీషా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఐశ్వర్య మంచి ఆరోగ్యం, శరీరంలోని నొప్పులన్నీ తొలగిపోనట్లుగా, భార్యాభర్తల ఇద్దరి H1B వీసా వచ్చినట్లుగా, కుటుంబ ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శ్రీతిక్ రెడ్డి నిన్నటి దినం మొదటి జన్మదినోత్సవం కొనియాడి ఉండగా దేవుని దీవెనలు మెండుగా ఆ బిడ్డపై కురిపించబడినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏరువా జోజిరెడ్డి, విమల, అరవింద్ రెడ్డి, ప్రణీతా రెడ్డి కుటుంబం. శ్రీతిక్ రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ఏ జ్యోతికి జరిగిన సర్జరీ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు చందర్ కార్తిక్. అలాగే ఏ జ్యోతికి జరిగిన సర్జరీ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా, మంచి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు అన్నమేరీ. ఏరువా జోసఫ్ రెడ్డి, షర్మిల, డయానా కుటుంబ సభ్యులపై దేవుని దీవెనల కొరకు, డయానా మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే జోసఫ్ రెడ్డి మంచి ఆరోగ్యం కొరకు, యుఎస్లో వారి కుటుంబం దీవింపబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే మనకు చాలా పరిచర్యలు అయినటువంటి ఒక కుటుంబంలో బాధాకరమైనటువంటి విషయముగా చిన్న వయసులోనే వినయ్ అనే ఆ కుమారుడు భర్త సడన్గా అకస్మాత్తుగా మరి చనిపోయాడు. అందువలన అటువంటి కుమారుని ఆత్మ దేవుని సన్నిధికి చేరాలని, ఈ చిన్న వయసులో భర్తను కోల్పోయినటువంటి బెలిండా లేకపోతే కుక్కీ అనే ఆ భార్యను ప్రభు ఆశీర్వదించాలని, నిన్నటి దినం ఆయన తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడి ఉండగా దేవుడు ఈ చిన్న వయసులోనే మాతో ప్రియమైన వ్యక్తి లేరని ఏడుస్తున్నటువంటి కుటుంబాన్ని దేవుడు ఓదార్చాలని, చిన్న కుమారుడు షాన్ని ప్రభు ఆశీర్వించమని ప్రార్థిస్తాం. వినయ్ as he went to be with the Lord, as this family is going through terrible pain, let us pray for strength to Belinda and son Sean, and on behalf of Dean and Jenny we offer this mercy chapter to pray for them, for their comfort and consolation, and for Vinay's soul to rest in peace and the family may be comforted. వీరందరితో పాటు ఈ దినమంతా ఫాతిమాపూర్లో జరిగినటువంటి ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశం నెరవేరాలని, రేపటి దినం రాణికొమ్మలు ఆదివారం ఇక్కడ ప్రారంభమై
పవిత్ర వారమునకు వస్తున్న అందరి బిడ్డల యొక్క ఉద్దేశం నెరవేరాలని భక్తితో ప్రార్థించుదాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తనగారునితో కలిసి 61వ కీర్తన 1లో పలికినట్టు, నేను నీ కొరకు ఉబలాటము చెందుచున్నాను, నీ కొరకు ఆశ కలిగి ఉన్నాను. నీళ్ళు లేక ఎండి మాడి ఉన్న నేలవలే నా ఆత్మ నీ కొరకు దప్పిక కొనుచున్నదని. ఆయన దప్పికను వెల్లడి చేసినట్టు 40 రోజులుగా వేచి ఉన్న మీ దప్పికను దేవుడు తీర్చాలని భక్తితో మనం పాడబోతున్నాం. Psalm 61 verse 1. Like the dry weary land looking for water, O God, I yearn for you, long for you. That's a prayer of the psalmist in Psalm 61:1. Let that become our prayer. What are you thirsting for? Pray for it at this time. కీర్తన 34:18 వచనంలో, వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభు చేరువలోనే ఉంటారని ప్రభు వాగ్దానం చేశాడు. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించనని కీర్తనగాడు చెప్తున్నాడు. Psalm 34:18. God is close to the broken-hearted people, and those who lost their hope, He instills hopes in them. ఈ పాట మనకు ధైర్యమును, మనకు ఊరటను దయచేసే పాటగా మారునుగాక. ఆమేన్. భక్తితో పాడుదాం. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం క్రోధం మోగమని
అగ్నిలో మేము కోపం క్రోధం మోహమని అగ్నిలో మేము కాలిపోక కమలకుండా కాయుము రాజా. కాలిపోక కమలకుండ కాయము రాజా. విరిగిన వీణ రాగం పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరుకునా. విరిగిన వీణ రాగ పలుకునా, నలిగిన హృదయములో శాంతి దొరకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, రాగం భావం శృతి లేని నా జీవితం ఎలా పాడును యేసుని మధుర గానం. ఎలా పాడును యేసుని మధుర గానం. రాగం భావం శృతి లేని నా జీవితం, రాగం భావం శృతి లేని నా జీవితం ఎలా పాడును యేసుని మధుర గానం. ఎలా పాడును యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. శరణం దేవా మాకు శరణం, అభయం నీవే. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. హెలికాప్టర్లో ప్రయాణం చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తుల కోసం మన ప్రార్థన అవసరమని ప్రభు చెప్తున్నాడు. సమ్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ హెలికాప్టర్ టు ప్రే ఫర్ దమ్ ఈస్ వన్ ఆఫ్ ద విష్ ఆఫ్ గాడ్ as we pray. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2 మరియు 5వ వచనం. అక్కడ ఆ లోయల నిండా మరి ఎండిన అస్థికలు ఎముకలు మాత్రమే మిగిలిందంట. వాళ్ళు మాట్లాడుకున్నారంట, అంతే మా ఆశలని విఫలమైపోయిందని. అప్పుడు యెహెజ్కేలు ప్రవక్తను దేవుడు పంపించి వారిని మళ్ళా బ్రతికించాడంట. ఈ రోజులలో మీరు వింటున్నారో లేదో ప్రవచనములు విని ప్రజలు సాక్ష్యాలు చెప్తున్నారు. ఆ రోజుల్లో యెహెజ్కేలును వాడుకున్న దేవుడు నన్ను నిన్ను కూడా మనమున్న పరిస్థితిలో ప్రవక్తల్లాగా వాడుకొనుగాక. ఎజెకియల్ 37 chapter we hear how God finds the whole valley full of dry bones and God sends a prophet called Ezekiel and he prophesies and they come back to life. God wants to use you and me in the moment where so much of dryness is there as prophets to speak the word and bring forth life in that areas. భక్తితో పాడుదాం.
ఎండిన ఎముకలుని వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహం నిన్ను సేవించునా. ఎండిన ఎముకలుని వాక్యం పలుకునా, సౌఖ్యం లేని దేహము నిన్ను సేవించునా. నీవు ఆరోగ్యం అనురాగం ఇవ్వని ఎడలా, ఎలా ప్రేమింతు నిన్ను ఎలా సేవింతు, రావయ్యా యేసయ్యా, రావయ్యా యేసయ్యా. నీ జీవితంలో ఫలించలేని స్థితిలో ఉన్నవారు, ఎండిపోయిన జీవితం జీవిస్తున్న వారికి ఈ పాట మళ్ళా చిగురింప చేసే పాటగా మారాలని ప్రభుని ప్రార్థిస్తాను. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోనా కాలంలో భక్తులందరికీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ 40 రోజులలో మీరు మనసు మార్చుకోండి అని పలికినప్పుడు వాళ్ళందరూ పశువులతో సహా ఉపవాసముండి గోణి దాల్చి ప్రార్థించగా దేవుడు మనసు మార్చుకున్నాడని వాక్యం పలుకుచున్నది. మరి మనం 40 రోజులు ఎలా ప్రార్థిస్తున్నామో పరిశీలించుకునే మాట ఇది. వెన్ జోనా proclaimed the word of God, 40 days there will be destruction. All the people, including the animals, fasted and prayed. And what about our 40 days prayer? మనసు మార్చుకుంటే మనకు మార్పులు దేవుడు చేస్తాడు. ఇది మనం పాడబోయే ఆ ప్రార్థనకు ధ్యానాంశం. పాడదాం. భక్తి లేని మనస్సు నిన్ను స్తుతించునా, ప్రేమ లేని హృదయం నిన్ను కీర్తించునా. భక్తి లేని మనసు నిన్ను స్తుతించునా, ప్రేమ లేని హృదయం నిన్ను కీర్తించునా. మారు మనసు పొందలేని ఈ జీవితం, మారు మనసు పొందలేని ఈ జీవితం ఎలా పొందును నీ దీవెనలను, ఎలా పొందును నీ దీవెనలను. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా నీవే మాకు శరణం యేసయ్యా. వారం రోజులు మనకు మళ్ళీ దేవుడు ఇవ్వబోతున్నాడు. యేసు పాదాలు పట్టుకోవటానికి శరణం కోరుకుంటూ మీ విన్నపాలను అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కలిసి యేసుప్రభు రెక్కల క్రింద సిలువ నీడలో మరొక వారం ఇచ్చి పిదప పునరుత్థాన పండుగ సిద్ధపడే సమయం దగ్గరికి వచ్చింది. అందరూ కూడా యేసు కిరణాల క్రిందకి వచ్చి ప్రతి ఒక్కరికి దేవుడు సంరక్షణ దయచేయమని మీ కుటుంబంతో ప్రపంచాన్ని అర్పించి భక్తితో ప్రార్థించుకోండి. లెట్స్ ప్రే ఫర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫర్ అస్, ఫర్ అవర్ ఫ్యామిలీస్, ఫర్ ద సెంటర్, ఫర్ ద DMI గ్రూప్ అండ్ ఆల్సో ఫర్ ద హోల్ వరల్డ్. అందరూ కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్య వాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును 24/7 గ్రూపును పవిత్ర వారంలో పవిత్ర వారములో ఇక్కడికి రాబోతున్న భక్తులందరినీ ఇక్కడికి రాబోతున్న భక్తులందరినీ ఈ రోజు ఫాతిమాపురంలో ఫాతిమాపురంలో పాల్గొన్న భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారు, సెయింట్ ఫౌస్టినా, దారి తప్పిపోయినటువంటి గొర్రె పిల్లలను వెదకి రక్షించే దేవుడని 1 పేతురు 2:24 మనం వింటున్నాం. 34:16 ఎగేస్కేలు గ్రంథంలో కూడా దాన్ని విని, నేను తప్పిపోయిన గొర్రెలను పక్కకు తొలగిపోయిన దానిని నేను తోలుకొని వస్తునని ప్రభువే చెప్తున్నాడు. కాపరులను నమ్మాడు. పాత నిబంధనలో కాపరుల పని చేయని సమయంలో నేనే కాపరిగా మారుతానని పలికిన మాట అది. Ezekiel 34:16, when the shepherds did not do their work, God said, I myself will become a good shepherd. I will seek and save the lost. మనము కూడా దారి తప్పిపోయి ఉన్నాం, తోవ తప్పిపోయి ఉన్నాం.
మన జీవితం ముళ్ళ పొదలు చిక్కుకొని ఉన్నాం. దేవుడు ఎదకి వస్తున్న దర్శనం చూసుకుంటూ ఈ పాటను పశ్చాత్తాప గీతముగా పాడి నీవే మాకు శరణమని ఆయనకు అంకితం చేసుకుంటూ దేవునిలో ఆరాధిస్తూ లీనమై పాడుదాం. దారి తప్పిన గొర్రెను నేను యేసయ్యా, తప్పిపోయిన కుమారుడు నేను యేసయ్యా. దారి తప్పిన గొర్రెను నేను యేసయ్యా, తప్పిపోయిన కుమారుడు నేను యేసయ్యా. దారి తప్పిన నాదు పాప జీవితం, దారి తప్పిన నాడు పాప జీవితం, నీదు బాటలో నడువ దారి చూపుమా, నీదు బాటలో నడువ దారి చూపుమా. శరణం దేవా మాకు శరణం నీవే, తప్పిపోయిన బిడ్డలకు శరణం అభయం నీవే మా మంచి కాపరి. ఈ వారం రోజులు ఇంకా ఉన్నాయి, ఇక అవకాశం ఉన్నదని అర్థం. అందువలన తప్పిపోయినది దొరకాలని, పోగొట్టుకున్నదని లభించాలని అందరి కోసం చిన్న మనసులో ప్రార్థించుకుంటూ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. స్క్రీన్ మీద రేపటి దినం నుండి ప్రారంభమయ్యే పవిత్ర వార కార్యక్రమాన్ని ఇప్పుడు మీరు చూసుకోండి. ఆదివారం ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు ప్రాణికముల ఆదివారం అనగా ప్రదక్షిణతో ప్రారంభమవుతుంది. అలాగే పవిత్ర బేస్తవారం సాయం సమయమున ప్రోగ్రాం, శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పవిత్రమైనటువంటి యేసు శిలువ ఆరాధన అన్నియు, అలాగే శనివారం రాత్రి, అలాగే ఆదివారం మరియు పగలు ఈ ప్రోగ్రామ్స్ అన్నింటిలో పాల్గొని వారమందరికీ సరిపోయే దీవెనలు. ఈ సెంటర్ ఎంత పవిత్రమైనటువంటి దేవుడే ఎన్నుకున్న స్థలం అని తెలుసు. వాక్యం బోధించినా బోధించబడకపోయినా సెంటర్లోనే అభిషేకం ఉందని మీకు తెలుసు. రండి, దేవుని దీవెనలు పొందండి. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయండి. స్క్రీన్ మీద కనిపించే ఆ యొక్క ప్రోగ్రామ్స్ అన్నిటినీ దయచేసి ప్రజలందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ద ప్రోగ్రామ్ ఫ్రమ్ టుమారో, ద హోలీ వీక్ ప్రోగ్రామ్ విల్ బీ ఇన్ ద స్క్రీన్. యూ కెన్ వాచ్ ద ప్రోగ్రామ్ Sunday and Thursday, Friday, Saturday night and Sunday. Come and be blessed. These are the joyful moment of grace. ప్రతిరోజు 5వ గుర్తులో ప్రార్థిస్తున్న విన్నపాలు చేతులెత్తి ప్రభువును కర్పిస్తూ ప్రార్థించండి. As we pray every day in the 5th decade for all the intentions, O God, 40 days we are praying
Yes, not one or two, so many thousands of people are in the live, and later it is coming up above almost 10,000 people. Yes Lord, 10,000 మంది చూస్తున్న ప్రోగ్రామ్ ఇది. ఇప్పుడు లైవ్లోనే 3,000 మంది కంటే ఎక్కువ ఉన్నారు. ఇక చూస్తున్నటువంటి బిడ్డలు, చూడబోతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి వారి విన్నపమును ఆలకించి దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 51:9 అనుసారం ప్రాడి ముగించబోతున్నాం. నా దురితములను తొలగింపుము, నేను శుద్ధుడగుదును, నన్ను కడుగుము, నేను మంచు కంటే తెల్లగా అవుదును. ఓ గాడ్, ఫర్గివ్ ఆల్ మై ఇనిక్విటీస్, వాష్ మీ సో దట్ ఐ మే బికమ్ వైటర్ దాన్ స్నో. Psalm 51:9. ఈ వారమంతా యేసు రక్తం మన మీద ప్రవహించబోతున్న వారం. భక్తితో పాడుదాం. కల్మషముతో నిండిన నా హృదయమును నీ రక్తముతో శుద్ధి చేయుము యేసా. కల్మషముతో నిండిన నా హృదయము నీ రక్తముతో శుద్ధి చేయుము నా యేసయ్యా. దోషరహితుడుగా నన్ను మలచుము దేవా, దోషరహితుడుగా నన్ను మలచుము దేవా. మంచు కన్న తెల్లగా మార్చుము దేవా, మంచు కన్న తెల్లగా మార్చుము దేవా. దోషరహితుడుగా నన్ను మలచుము దేవా, దోషరహితుడుగా నన్ను మలచుము దేవా. మంచు కన్న తెల్లగా మలచుము దేవా. మంచు కన్న తెల్లగా మలచుము దేవా. రావయ్యా యేసు స్వామి, వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాను. ఎండిపోయిన నేలవలే వేచియున్నాము, నీ ఆత్మవర్షము మాపై కుమ్మరించుమా. కోపం, క్రోధం, మోహమనే అగ్నిలో మేము కాలిపోక కమలకుండా కాయుము రాజా యేసు రాజా. 2 చరణములు చక్కగా రాసి పాటను విడుదల చేసిన క్రీస్తు గారిని, ఫాదర్ గారి యొక్క పరిచయను ఆశీర్వదించమని భక్తితో ప్రార్థించి, అందరికీ మేలులు జరిగే వారముగా వచ్చే వారం మారాలని, ఈ సెంటర్ మొత్తం వచ్చే ప్రజలకు ఈ స్థలమంతా ప్రార్థన వాతావరణంతో నింపబడాలని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఈ వారమంతా రాబోతున్న భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఈ దినమంతా ఫాతిమాపూర్లో జరిగిన ప్రోగ్రాంలో పాల్గొన్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ప్రార్థన నడుస్తుండగా రాబోతున్న భక్తుల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను తెలుగొడకానికి వచ్చి వెళ్ళిన బిడ్డలందరి ఉద్దేశముల మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను అందరూ చేస్తున్న దీక్ష, ప్రార్థన, ఉపవాసం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఇక్కడ ఎడతెగక ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రోగ్రాం జరుగుతుండగా పనిచేస్తున్న వర్కర్స్ అందరి మీద, వారి మంచి మనసు, కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఇక్కడి నుంచి దీక్షా సిలువ ధరించిన ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను మరి క్యాలెండర్, ప్రామిస్ కార్డ్ ద్వారా
దీవెనల కోసం వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అలాగే తిరుమలగిరిలో పవిత్రమైనటువంటి యేసు పునరుత్థాన పండుగ రోజు జాగరణ ప్రార్థన అక్కడ తిరుమలగిరి గ్రౌండ్లో జరుగుతుండగా అక్కడికి వస్తున్నాం. 10 నిమిషాలు తమిళంలో, 10 నిమిషాలు ఇంగ్లీష్, తెలుగులో ఒక 10 నిమిషాలే సందేశం. రండి, దేవుని దీవెనలు పొందండి. ప్రత్యేక దీవెనలు మీ మీద కురిపించమని తల వంచి ఈ వారమందటికి సరిపోయే దీవెనలు మా మీద, మీ మీద, ప్రజల మీద వచ్చేటట్టు ఆశీర్వాదముల కొరకై ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి పవిత్ర వారమంతా దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon you and remain with you forever and ever. శరణం దేవా, మాకు శరణం నీవే, నీ బంగారు పాదాలే మాకు శరణం 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 యేసయ్యా. శనివారం అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా గొప్ప కార్యం మీ ఇంటిలో జరుగునుగాక. గాడ్ బ్లెస్ యు.